మాజీ ఎమ్మెల్యే శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మొత్తం ధ్వంసం అయిపోయింది, ఏమీ లేదు అక్కడ. దొరికింటే చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చిండేది, కానీ ఏం చేద్దాం మొదటి పేజీలో ఆపోయారు. ఎన్నికకి వచ్చేతలకే ఇది ఉంది. దీంట్లో ఆ కార్పొరేషన్ అధికార సహకారంతో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అందులో ఉన్న కొద్ది ప్రతినిధులు, అట్లాగే మద్యం కంపెనీల మార్కెట్ హెడ్లతో సమన్వయం చేసుకుని ఈ ఆధారాలని మొత్తం ధ్వంసం చేసి ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీ దగ్గర సమాచారం ఉందంటారు, కష్టపడి మేము కష్టపడి బ్యాక్ ఎండ్ లేకపోయి తయారు చేశాం అని మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇంకో పక్క ధ్వంసం చేశారంటారు, వేల కోట్లు అంటారు. ఎక్కడైనా సరే మీకు చెప్పిన మాట ఒకటి ఉంది. ఇందులో ఏంటంటే ఎంత క్లిష్టమైన నేరాన్ని ఛేదించాలన్నా డిజిటల్ ఆధారాలు ఇప్పుడు అత్యంత కీలకం. మరి ఇంకేంటి ఇబ్బంది? అడిగాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నేను సంతకాలు పెట్టింటే చూపించండి, సీఎంలోకి వచ్చింటే చూపించండి. సమాధానం దానికి రావాలి కదా. కాబట్టి దయచేసి ఇటువంటి అర్థం లేని విషయాలు చెప్పి ప్రజల్ని మభ్యపుచ్చి లేక వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పట్ల ఘాతుకంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నా. మీ మాట మీద మీకు నిలకడ ఎక్కడైనా ఉందా అసలు? మీ దగ్గర మీరు చెప్పిన మాటలో ఏంటంటే మీరు ఎంత డబ్బులు ఇన్వాల్వ్ అయినాయని మీరు చెప్తా వచ్చారు. ఎలక్షన్ల ముందర, ఎలక్షన్ల తర్వాత. అసలు ఈ లిక్కర్ విధానంపై మీ యొక్క ఆరోపణలు ఒకసారి మీరే వినండి. చంద్రబాబు నాయుడు గారు అండ్ కో 25 మార్చి 22లో జగన్కు 5 ఏళ్లలో 10,000 కోట్ల ఆదాయం. అక్టోబర్ 9 వాళ్ళ వదినమ్మ గారు ఏటా 25,000 కోట్ల కుంభకోణం, అందులో 5 ఏళ్లకు 1,25,000 కోట్ల రూపాయలు ఆమె. అంటే అప్పటి మీ భాష అప్పుడు మీ అధ్యక్షుడు అనుకుంటారు అచ్చెన్నాయుడు గారు 1,00,000 కోట్లు. అట్లాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ 28-24లో 41,000 కోట్లు. ఇవన్నీ ఎలక్షన్ల ముందు మాట్లాడితే 25 జూలై 24లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పింది 18,000 కోట్లు నష్టం వచ్చింది అని. అదే రోజు నా పవన్ కళ్యాణ్ గారు నాసిరకం మద్యం అమ్మి మీరు 30,000 కోట్లు దోచుకున్నారు అని చెప్పారు. లోక్సభలో మీ ఎంపీ ఒక ఆయన, బీజేపీ ఎంపీ, టీడీపీ ఎంపీ ఒక ఆయన 30,000 కోట్లు, సీఎం రమేష్ గారు అనుకుంటా 30,000 కోట్లు దోచుకున్నారని చెప్పారు. ఆ రోజు ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు 18,000 కోట్లు పోయాయి, 4,000 కోట్లు దేశం దాటిపోయినాయని చెప్పేసి మీ దగ్గర ఏంటి మీరు